కాకి చెట్టు మీద కూర్చుని తెగ బాధపడితా దారాలు దారాలుగా దుఃఖిస్తూ ఉంటుందన్నమాట. అదే చెట్టు కింద ఒక సాధువు, ఒక మంక్ మామూలుగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఈ కాకి కన్నీళ్ళు వచ్చి ఆయన చెంప మీద పడుతుంది. పడినప్పుడు ఆయన పైకి తిరిగి చూస్తే కాకి ఉంటుంది. ఎందుకు దుఃఖిస్తున్నావు నువ్వంటే కాకి అంటుంది, దుఃఖం కాకుండా ఏముందండి సాధువు గారు, నాకు మిగిలింది అందరూ చూసి నువ్వు అస్సలు బాగోలేదు, నల్లగా ఉన్నావు అని ఎవ్వరూ నాతో ప్రేమగా మాట్లాడరు, నన్ను చూడగానే అందరూ ఉష్ ఉష్ అని ఇదిలిచ్చి కొడతారు, అసలు జీవితం దుర్భరంగా ఉంది, దీనికంటే చావే శరణ్యం అనిపిస్తుందని రకరకాలుగా వాపోతా దుఃఖిస్తూ ఉంటుంది. ఈయన అంటాడు, మామూలుగా ఈయన యోగి కదా, ఈయన జనరల్ గా ఏం చెప్తారు, స్థితప్రజ్ఞత, అట్లా కాదు, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మనం సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి అని ఈయన చెప్తాడు. అది పాపం ఆ పిచ్చికాకి ఏమర్థం అవుతుంది చెప్పండి? మీరు అలాగే అంటారు కానీ నాకు మాత్రం అస్సలు మనశ్శాంతి లేదండి, అసలు సంతోషం అనేదే లేదు అని అంటే, మరి ఏం చేస్తే నీకు సంతోషం వస్తుందో చెప్పు, నా శక్తిని ఉపయోగించి నీకు సంతోషాన్ని ఇచ్చేలాగా చేస్తాను అని అంటే, అయితే నన్ను చక్కగా తెల్లగా మిలమిలా మెరిసిపోయే హంసలాగా మార్చండి అంటుంది. సరే, ఈయన ఏమంటాడంటే అలాగే మారుస్తాను, బట్ ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా, వచ్చాక నేను నిన్ను తప్పకుండా మారుస్తాను, వచ్చాక కూడా నీ నిర్ణయం హంసలాగా మారటం అయితే నేను నిన్ను తప్పకుండా హంసలాగా మార్చేస్తాను నిన్ను, బట్ ముందు ఒకసారి వెళ్ళి హంసతో మాట్లాడిరా అని చెప్తే, అదెంతసేపు అని చెప్పి రివ్వమని ఎగురుకుంటా పక్క ఊర్లో ఉన్న ఒక కొలనులో ఉన్న హంసల దగ్గరికి వెళ్తుంది. కాకి హంస దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా అంటుంది. అని అడిగితే హంస అంటుంది, లేదు మేమేం సంతోషంగా ఉన్నాం, ఎంతసేపు ఈ కొలనులోనే ఎదాలి, ఇదే ప్రపంచం మాకు, మధ్య మధ్యలో ఎవరన్నా వేటగాడు వస్తే మాలో ఒకళ్ళని వేటాడి తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు, మేము ఎగరలేము, అవును, ఎప్పుడు ఇదే తెల్ల రంగు, ఒకటే నస, తెలుపు, కలర్ఫుల్గానే లేదు అసలు జీవితం, అదే రంగురంగుల రామచిలకను చూడు, అసలు ఎన్ని రకాల రంగులు ఉంటాయో, జీవితం అంటే అంత కలర్ఫుల్గా అలా ఉండాలి కానీ ఒకటే రంగులో తెల్లగా రోజు ఇక్కడిక్కడే ఇదే కొలంలో ఈదుకుంటా మేము అసలు హ్యాపీగా లేమంటుంది. అనేపాటికి ఓహో అయితే ఇప్పుడు నేను చిలక దగ్గరికి వెళ్ళాలన్నమాట అని ఈ కాకి మళ్ళీ చిలక దగ్గరికి బయలుదేరి ఒక చిలకను పట్టుకుని అసలు నువ్వెంత రంగులుగా ఎంత బాగున్నావు కదా, నిన్నందరూ అంటే చూడటానికి